హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఇది మనీ సేవింగ్ టిప్. అదేవిధంగా గోల్డ్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు కూడా మనీ ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అంటే ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అని ఆలోచించే వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మనం ఒక 1 మంత్ అయితే ప్లాన్ చేసుకొని మీకు నోట్ చేసి చూపిస్తున్నానండి. అంటే సంవత్సరంకి ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసి చూపిస్తాను. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా కూడా ఈ మనీ సేవింగ్ టిప్ని అయితే ఫాలో అవ్వచ్చు. ఇక అదేవిధంగా డైలీ మనకి ఇన్కమ్ అయితే వస్తుంది కదా, అలా ఇన్కమ్ వచ్చే వాళ్ళు కూడా మేము ఇప్పటివరకు ఏం గోల్డ్ తీసుకోలేదు, మనీ సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈ టిప్ చూసి అయితే మనీ సేవ్ చేసి గోల్డ్ అయితే తీసుకోవచ్చండి. ఇక మనకి 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 30 డేస్ కదండి. అంటే 4 వీక్స్ ప్రకారం అయితే మనం సపరేట్ చేసి అయితే మీకు సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇక అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ వీక్ అండి. ఫస్ట్ వీక్లో అయితే డే 1 అనేది నోట్ చేసుకోవాలి. డే 1 అయితే 50 రూపీస్, అదేవిధంగా డే 2 50 రూపీస్, డే 3 50 రూపీస్, డే 4 50 రూపీస్, అలా ఈ ఫస్ట్ వీక్ వరకు అయితే 50 రూపీస్ అయితే డైలీ అయితే మనం మనీని అయితే సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనం గోల్డ్ అనేసి అనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం మనీని అయితే కొంచెం సేవ్ చేసుకుంటూ ఉండాలండి. ఇక డే 7 అంటే 50 రూపీస్, మొత్తం ఇలా 1 వీక్ పాటు అయితే 7 డేస్ ప్రకారం అయితే 50 రూపీస్ అయితే సేవ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక అదేవిధంగా ఇప్పుడు సెకండ్ వీక్ అనమాట. సెకండ్ వీక్లో కూడా అంటే ఫస్ట్ వీక్ వచ్చేసి 50 రూపీస్ పెట్టాం కాబట్టి ఇప్పుడు డే 1 వచ్చేసి 100 రూపీస్తో అయితే స్టార్ట్ చేయాలి. ఇక సెకండ్ వీక్ మొత్తం 100 రూపీస్ అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. డే 1 100, డే 2 100, డే 3 100, డే 4 100, అలా అయితే మొత్తం 7 డేస్ కూడా 100 రూపీస్ నోట్ చేసుకొని డైలీ 100 రూపీస్ అయితే మనం సేవ్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఇక అదేవిధంగా ఇక థర్డ్ వీక్ అండి. థర్డ్ వీక్ కూడా కొంచెం అమౌంట్ అయితే మనం పెరుగుతూ అయితే వస్తుంది. అంటే అంత పెద్ద ఎక్కువ అమౌంట్ అయితే కాదు. ఇక మనం గోల్డ్ తీసుకోవాలి అనుకుంటున్నాం కాబట్టి మనీని అయితే సేవ్ చేసుకోవాలి. ఇక కొంతమంది అయితే మనీ కూడా ఉంటాయి కానీ ఎలా సేవ్ చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు, ప్లానింగ్ తెలియకుండా. ఇక అందుకోసం అటువంటి వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. ఇక థర్డ్ వీక్ వచ్చేసి 150 రూపీస్ అయితే మనం సేవింగ్ అయితే చేసుకోవాలండి. అంటే థర్డ్ వీక్ మొత్తం 150 రూపీస్. డే 1 150, డే 2 150 రూపీస్, డే 3 150 రూపీస్, ఆ విధంగా అయితే ఆ వీక్ మొత్తం థర్డ్ వీక్ మొత్తం 150 రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. టోటల్ ఎంత వచ్చింది 1 మంత్కి అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఫోర్త్ వీక్ అండి. ఫోర్త్ వీక్లో వచ్చేసి డే 1. ఇక అక్కడ మనం 4 వీక్స్ అనుకున్నాం కాబట్టి ఇక 4 వీక్స్ ప్రకారం అయితే చూసుకుందాము. ఇక ఫోర్త్ వీక్ డే 1 వచ్చేసి 200 రూపీస్ అండి. డే 2 200 రూపీస్, డే 3 కూడా 200 రూపీసే. ఇక ఆ విధంగా ఆ ఫోర్త్ వీక్ మొత్తం డైలీ 200 రూపీస్ అయితే సేవ్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ 200 అండి, ఇంతకు మించి అయితే మనీ అనేది అయితే పెరగదు అంటే మనం ఇంకా ఎక్కువ అయితే పెంచుకుంటే 200 300 అలా కాదు. ఇక 1 మంత్ ఇక్కడికి అయిపోయింది కాబట్టి ఇక ఈ 4 వీక్స్ అయితే మనం సేవింగ్స్ అయిపోయినాయి కాబట్టి ఎంత వచ్చింది టోటల్ అమౌంట్ అన్నది అయితే ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. ఇక ఈ 4 వీక్స్కి కలిపి అయితే మనం ఫస్ట్ వీక్లో అయితే 50 రూపీస్ మాత్రమే సేవ్ చేసాం కాబట్టి అప్పుడు ఆ టోటల్ అమౌంట్ వచ్చేసి అయితే 350 రూపీస్ అయితే వస్తుందండి. అంటే 7 డేస్ ఇంటూ 50 రూపీస్ కదా, అందుకు 350 రూపీస్ అయితే వస్తుంది. ఇక అదేవిధంగా ఇక్కడ 7 డేస్ 100 రూపీస్ కాబట్టి 700 రూపీస్ అయితే వస్తుంది. ఇక ఇక్కడ థర్డ్ వీక్ వచ్చేసి 150 రూపీస్ కదా, ఇక ఇక్కడ 1050 రూపీస్ అయితే వస్తుంది. ఓకేనా, 1050 రూపీస్. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఫోర్త్ వీక్లో 200 రూపీస్ సేవ్ చేసాం కాబట్టి 1400 రూపీస్ అయితే వస్తుంది. అంటే మనం ఈ 1 మంత్లో ఎంత సేవ్ చేసాము అంటే 3500 రూపీస్ అయితే సేవ్ చేసామండి. అంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు అయితే 3500 రూపీస్ కదా. ఇంకా అంటే ఆ 4 వీక్స్ అమౌంట్ అయితే 3500 రూపీస్. అంటే మనం 1 మంత్కి వచ్చేసి అయితే 3500 రూపాయలు అయితే సేవ్ చేసాం కదా.
ఇక ఆ 3,500 రూపాయలు సేవ్ చేసి అదే ఒక సంవత్సరం పాటు అంటే 12 మంత్స్ కదండి సంవత్సరంకి, ఆ 12 మంత్స్ ఎంత వస్తుంది అన్నది కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. 1 year ఈజ్ ఈక్వల్ టు 12 మంత్స్ కదా, అంటే 3,500 రూపాయలు ఇంటూ 12 నెలలు. ఇక అప్పుడు మొత్తం మనం చూస్తే ఖచ్చితంగా 42,000 రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనీ సేవింగ్స్ అనేది అయితే చేస్తే. ఇక ఈ 42,000తో అయితే ఖచ్చితంగా అయితే గోల్డ్ అయితే తీసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు అయితే ఒక 6 గ్రాములైనా, ఇప్పుడు కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి ఒక 6 గ్రాముల బంగారం అయినా వస్తుంది అనేసి అనుకుంటున్నాను. ఇక ఖచ్చితంగా బంగారం ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే ఈ విధంగా కూడా మనీ సేవింగ్స్ అనేది అయితే చేసుకొని సంవత్సరానికి 6 గ్రాముల బంగారం అయితే తీసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.